హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం ఒక చిన్న టాయ్ రివ్యూ అయితే చూడబోతున్నాం. అదెందుకు అంటే ఏదైనా మనం లెర్నింగ్ ఫేజ్లో ఉంటారు కదా పిల్లలు, 2.5 to 4 years ఉన్న పిల్లలకి టాయ్స్ని ఎక్స్ప్లోర్ చేపిస్తుంటాం, డిఫరెంట్ టాయ్స్ని. సో అలానే లెర్నింగ్ టాయ్స్ కూడా ఎక్కువగా ఈ టైంలోనే ఎక్స్ప్లోర్ చేపిస్తాం కదా. సో అలాంటి పిల్లలకి ఈ టాయ్ అనేది చాలా ఉపయోగపడుతుందని ఒక రివ్యూ అయితే ఇచ్చాం. సో నేను ఇది బయట చూసినప్పుడు చాలా నచ్చింది. యాక్చువల్గా ఇదేంటంటే ప్రొనౌన్సియేషన్ వస్తుంది అనమాట. మనకున్న కంటెంట్ అంతా ప్రొనౌన్సియేషన్ వస్తుంది. దాని త్రూ వాళ్ళకి ఫన్ లెర్నింగ్లా అనిపించి వాళ్ళు కూడా నేర్చుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో అందువలన నేను ఈ టాయ్ అయితే తీసుకున్నాను. బయట నాకు కొందామని చూసినప్పుడు ప్రైస్ అయితే చాలా డిఫరెంట్గా చెప్పారు, ఎక్కువ చెప్పారు, ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో ఇదే ప్రోడక్ట్ నేను మీషోలో చెక్ చేస్తే నాకు ప్రైస్ చాలా రీజనబుల్గా అనిపించింది. వేరే వెబ్సైట్స్తో కంపేర్ చేస్తే మీషో ఈజ్ బెటర్. మీరు అమెజాన్లో చూసుకుంటే 500 వరకు ఉన్నాయి కదా, 400 to 500. మీషో నాకు 266 విత్ ఆఫర్ అప్లై చేస్తే నాకు 266 వరకు పడింది. అండ్ సేమ్ ప్రోడక్ట్ డెలివరీ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ అయితే ఇంటెలిజెన్స్ బుక్ అని అంటాం మనం. సో ఇంటెలిజెన్స్ బుక్ అని టైప్ చేసినా లేదా లెర్నింగ్ టాయ్స్ ఫర్ కిడ్స్ అని టైప్ చేసినా మనకి ఈ బుక్ అయితే కనిపిస్తుంది మీషోలో. అండ్ దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో దీనికి పర్టికులర్గా రివ్యూ ఏంటి అంటే, సో ఇది మనకి స్లేట్ కమ్ బుక్ లాగా కనిపిస్తుంది. సో దీంతోపాటు మనకి ఇలా మార్కర్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ఇందులో ఏమి టాపిక్స్ అయితే ఉంటాయి అని అంటే, మనకి ఆల్ఫాబెట్స్ కానీ, ఇంకా న్యూమరిక్స్, ఇంకా ఫ్రూట్స్ అని, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని, ఇలా చాలా డిఫరెంట్ టాపిక్సే కవర్ చేశారు. మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకి ప్రొనౌన్సియేషన్ వచ్చే పేజెస్ అనమాట. మనం ట్యాప్ చేస్తే మనకి అక్కడ ఉన్నది ప్రొనౌన్సియేషన్ వస్తుంది. అండ్ దాని త్రూ కిడ్స్ కూడా మనకి వెనకాల రిపీట్ చేస్తారు. సో అలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి వర్క్ షీట్స్, మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ షీట్స్ ఇచ్చారు. సో ఇవి కామన్ ఫ్రూట్స్ అనమాట. అలాగే కామన్ తెలిసిన కొన్ని యానిమల్స్, అలాగే ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవి ట్రావెల్స్ అనమాట, ట్రావెల్ వెహికల్స్, ఇంకా రిలేషన్షిప్స్, హ్యూమన్ రిలేషన్షిప్స్. మిగిలినవన్నీ రైమ్స్ కవర్ చేశారండి. లాస్ట్ 2 pages అయితే రైమ్స్ కవర్ చేశారు. సో వాళ్ళు కోకోమెలన్లో చూసే రైమ్స్ అన్నీ చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి. మనకి లెఫ్ట్ సైడ్ అయితే వర్క్ షీట్స్. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఆల్ఫాబెట్స్ అన్నీ మనం లెఫ్ట్ సైడ్ చేసుకోవడానికి అలా ఇచ్చారు. అండ్ దెన్ మార్కర్తో డస్టర్ కూడా అవైలబుల్ ఉంది. ఈజీగా ఎరేజ్ అయిపోవడానికి ఇక్కడ చాలా ఈజీగా ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్తో వర్క్ షీట్స్ అయితే ఇచ్చారు. మన పేరెంట్ అండ్ కిడ్ ఇంటరాక్షన్ అనమాట. మనం ఇంట్లో కూర్చోబెట్టి పిల్లల్ని, సో ఇది ఇలా చేయాలి, ఇది ఇక్కడ ఇంత టైం అయితే ఇది, అలా మనం చెప్పుకోవడానికి ఫన్ లెర్నింగ్లా ఉండి వాళ్ళు కూడా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చేస్తారు. అందుకని నేను ఈ బుక్ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. దీని ఆపరేషన్ అది ఏంటన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈ బుక్ ఆపరేట్ చేయడానికి మనకి 1.5 volts ఉన్న బ్యాటరీస్, 3 slots అయితే ఇచ్చారు. మనకి 3 బ్యాటరీస్ అయితే పడతాయి. సో ఆ 1.5 volts అనేవే యూజ్ అవుతాయి అన్నమాట. అవి ఒక 3 బ్యాటరీస్ తీసుకుని మనకి ఇందులో ఇన్సర్ట్ చేసుకోవాలి. బ్యాటరీస్ అయితే మనకి టాయ్తో పాటు ఇవ్వలేదండి, మనం విడిగానే తీసుకోవాలి. అక్కడ చూపిస్తున్నట్టుగా, ఇన్స్ట్రక్షన్స్లో చూపిస్తున్నట్టుగా మనం పాజిటివ్, నెగిటివ్ ఇన్సర్ట్ చేసుకోవాలి.
స్టిక్కర్ వెనకాల మనం ఉన్న దాంట్లో ప్రెస్ చేయాలి. సో, ఆ యారో మార్క్ నొక్కాలి. హ్యాండ్ గెస్చర్ ఉంది కదా! ప్రతి పేజ్‌లోనూ ఆ హ్యాండ్ గెస్చర్ అయితే ఉంటుంది. అది నొక్కితే ఆ పేజ్ వరకు మనకి ఆ ప్రొనౌన్సియేషన్స్ వస్తాయి. సో, రీడ్ మోడ్ అనేది ఒకటుంది. ఆ రీడ్ మోడ్ అనేది కూడా ప్రెస్ చేస్తే మొత్తం ఆటోమేటిక్‌గా ఆల్ఫాబెట్స్ అన్నీ ఆ పేజ్ వరకు ప్రొనౌన్స్ అవుతాయన్నమాట. ప్రతిసారి పేజ్‌లో ప్రొనౌన్సియేషన్ స్టార్ట్ అవ్వాలంటే మనకి హ్యాండ్ గెస్చర్ ఉన్న బటన్ ప్రెస్ చేస్తే ఆ పేజ్‌లో ఏ ప్రొనౌన్సియేషన్ అయితే రావాలో అవొస్తాయి. ఫ్రూట్ పేజ్‌లో ప్రొనౌన్సియేషన్ రావాలంటే అక్కడ ఉన్న హ్యాండ్ గెస్చర్‌ని ప్రెస్ చేయాలి. ఆల్రెడీ ఇందాక ఆఫ్ చేసాం కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. స్ట్రాబెర్రీ, ఆరెంజ్, క్యాన్ఫిల్, బనానా, పీచ్. సో, ఇందులో ఉన్న యాక్టివిటీస్‌నన్నీ ఇలా ప్రెస్ చేస్తూ వాళ్ళకి సౌండ్స్ వస్తూ ఉంటే వాళ్ళు కూడా రిపీట్ చేయడం వల్ల వాళ్ళకి యాక్టివ్‌గా ఆడుకోవాలనిపిస్తుంది ఈ టాయ్‌తో అని నాకైతే పర్సనల్‌గా అనిపించింది. సో, ఇది వర్తీ అండ్ ప్రైస్ కూడా వర్తీ లానే నాకు అనిపించింది. సో, మీరు కూడా మీ పిల్లలు కూడా ఈ ఫేజ్‌లో ఉంటే లెర్నింగ్ ఫేజ్‌లో ఈ బుక్ అయితే తప్పకుండా ఆర్డర్ పెట్టండి. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. నొక్కు. రైట్. చెప్పండి. చెప్పాలి. వెరీ గుడ్.